హనుమాన్ సంకల్పం రెండో రోజు చాలా బాగా జరిగింది. అయితే నేను ఒక కామెంట్కి అయితే రిప్లై ఇద్దాం అనుకున్నా. ఒకళ్ళు అయితే అడిగారు అనమాట, అక్క మీరు లాస్ట్ టైం చేశారు కదా, నిజంగానే మీకు అనుకున్నది జరిగిందా అని చెప్పి. సో నిజంగానే జరిగింది, జరిగితేనే కదా నేను మళ్ళీ చేస్తున్నాను. సో ఏదైనా సరే మన బ్రెయిన్ అండి, మన బ్రెయినే మనకి మిత్రుడైనా శత్రువైనా, మన బ్రెయిన్ అనేది సరిగా ఉండి మనం గట్టిగా నమ్మాము అంటే ఖచ్చితంగా జరిగిద్దండి. ఏదేమైనా పాజిటివ్గా ఉండాలి. ఈ బ్రహ్మముహూర్తంలో లేసి పూజలు చేసుకుంటుంటే నాకు కూడా చాలా పాజిటివ్గా, చాలా హ్యాపీగా, చాలా ఏదో సాధించిన ఒక ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత ఏంటంటే మనకు జరగాల్సింది కొంచెం అటు ఇటుగా అయినా సరే మనకు ఒక ధైర్యం ఉండిద్ది అనమాట. ఓకే అవుతుంది, ఈ రోజు కాదు రేపు అయిద్దని ఒక ధైర్యం. ఆ ధైర్యం ఉందనుకోండి, అఫ్ కోర్స్ అయిపోయిద్ది. నేను అదే నమ్ముతాను. నాకైతే పూజ అనేది చాలా బాగా జరుగుతుంది. దేవుడి దయ వల్ల చాలా బాగా చేసుకుంటున్నాను. అండ్ ఎన్నిసార్లు చదవాలి అని కూడా అడుగుతున్నారు. 11 టైమ్స్ అయితే చదవాలి, 11 days చదవాలి. ఇంతలోపు నాకు పెద్ద ఆటంకమే, అవి నిద్ర లేచిపోయి స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి ఇంకా వాళ్ళ నాన్న ఎట్లా కొట్లా నిద్రపుచ్చేశారు. నేను కూడా పూజ చేసేసుకున్నా. చాలా బాగా జరిగింది. జై హనుమాన్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బయటికి వెళ్ళి చూసేసరికి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో. నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. బాయ్ బాయ్.